తాజాగా వస్తున్నటువంటి వార్త ఏంటంటే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దగ్గరికి మార్క్ రూబియో వాళ్ళ విదేశాంగ మంత్రి వెళ్లి కలిసాడు. ఏంటి ఇరాన్‌కి సంబంధించి మనం ఏం చేయబోతున్నామని. ఆ తర్వాత ఆయన బయటకొచ్చిన తర్వాత మార్కో రూబియో అమెరికన్ సిటిజన్స్ అందరూ కూడా ఇరాన్‌ని తక్షణం వదిలిపెట్టండి అన్నటువంటి పిలుపిచ్చాడు. ఏదైతే అయితే దీంట్లో 2 కోణాలు. ఒకటి అక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలు జరుగుతున్నప్పుడు అమెరికన్ల మీద దాడి జరగొచ్చు. అది ఉద్యమకారులు చేయొచ్చు. లేదు ఉద్యమకారులకి ఈ అమెరికన్స్ కాస్త భావ ప్రకటన స్వేచ్ఛని ప్రోత్సహిస్తారు కాబట్టి వీళ్ళు ఉద్యమకారులకి మద్దతిస్తుంటే ఇరాన్ వాళ్ళు వాళ్ళ మీద అటాక్ చేయొచ్చు. ఇరాన్ వాళ్ళు ప్రాణాలు తీయొచ్చు వీళ్ళని అన్నటువంటిది. అప్పుడు వాళ్ళని కాపాడలేము అన్నటువంటి కాన్సెప్ట్. అయితే ఇది ప్రచారం ఏం జరుగుతోంది? అమెరికా ఇరాన్ మీద దాడి చేయడానికే ఈ పరిణామం అన్నటువంటిది. బట్ నాకున్న అవగాహన మేరకు అమెరికా అంత సాహసం చేస్తుందనుకోని మొన్న ఈ మధ్యన B-2 బాంబర్లతో ఎళ్లి వేసొచ్చిన బాంబులు లాంటిది ఏదో 4 బాంబులు వేయగలుగుతది గానీ, కంటిన్యూగా యుద్ధం చేసి ఇరాన్‌ని స్వాధీనం చేసుకొని పరిపాలించగలిగిన సత్తా అయితే అమెరికాకి లేదు.